జీవితాల్లో ఒకసారి ఎక్కడ తిరిగి చూసుకుంటే కనుక మనకి తెలిసిన వారు ఎంతోమంది ఈ భూమిని విడిచిపెట్టి కాలగమనంలో కలిసిపోయారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖు ఇటు రీతిగా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయనను కొనియాడడానికి, ఆయనను కీర్తించడానికి ఆయన చూపుతున్న కృపను బట్టి మనము ఆయనను బట్టి ఆనందించేవారుగా, ఆయనను బట్టి సంతోషించేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవ్రీ మంత్ దేవుడు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఎవ్రీ మంత్ దేవుడు ఒక వాగ్దానము అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంటే మనం అక్కడేమో ప్రార్థన చేయాలంటున్నారు, ఇక్కడేమో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఇంత డల్లు ఉంటే ఎక్కడండి? నేను ఒక పెద్ద డల్లర్ అనుకుంటే మీరు నాకన్నా పెద్ద డల్లర్స్. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రార్థన చేసి ఎత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని మన జీవితంలో ఎట్టి రీతిగా నెరవేర్చుకోవాలన్నది కాదు, కానీ కాన్సెప్ట్ దాన్ని ఎట్ట మనం స్వతంత్రించుకోవాలి. ఒక రాజు ఇంకొక రాజు మీదకి వెళ్తేనే వాళ్ళ దేశాన్ని ఏం చేయగలుగుతాడు? స్వతంత్రించుకోగలుగుతాడు. అంటే ఈ రాజు ఇక్కడ కూర్చొని ఆర్డర్లు వేసేస్తే అది స్వతంత్రించుకోగలుగుతాడా? స్వతంత్రించుకోలేడు. ఆయన వెళ్ళాలి యుద్ధ భూమిలోకి దిగాలి. అట్లనే మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే సిస్టర్ చెప్పినట్టు, బ్రదర్ చెప్పినట్టు ప్రార్థన చేయడం కాదు, కానీ దాన్ని ఎట్లా స్వతంత్రించుకోవాలో అది ఆయన సన్నిధిలో మోకరించి నేర్చుకోవాలి. గాడ్ విల్ టీచ్ యూ హౌ టు కాన్కర్ ఆర్ హౌ టు గెట్ ద ప్రామిస్ విచ్ హి హస్ గివెన్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నువ్వు ఎట్లా స్వతంత్రించుకోవాలో అది నీకు చర్చిలో పాస్టర్ నేర్పాడు, గుడిలో పూజారి నేర్పాడు, లేకపోతే మరొకరు నేర్పాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరిస్తావు, మోకరించి ప్రభా నా పట్ల నువ్వు ఈ వాగ్దానం చేసావు, నైనా ఈ వాగ్దానం నైనా నేను ఎట్లా స్వతంత్రించుకోవాలో నాకు నేర్పించయ్యా అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతాం, అప్పుడు దేవుడు నీకు అటువంటి జ్ఞానోదయం కలిగజేస్తాడు. అప్పుడు నువ్వు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. దెన్ యూ విల్ రియలీ ఎక్స్పీరియన్స్ ద ప్రామిస్ విచ్ గాడ్ హస్ గివెన్ యూ. ఈరోజు దేవుడు మనకి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రామిసులు చేసుకుంటూనే వచ్చాడు. ఎన్ని మనము నిజంగా ఆయన సన్నిధిలో వేచి ఉండి మోకరించి ఆ వాగ్దానం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుని దాన్ని స్వతంత్రించుకున్నాం. ఇప్పుడు నేను వెళ్ళే వరకు ప్రామిస్ చేశాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఆ ప్రామిస్ నేను నిలబడబెట్టుకుంటానో లేదో అని ఎదురు చూస్తూ ఉంటాను. అట్టి రీతిగానే దేవుడు మనకు ప్రామిస్ చేసినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అది నువ్వు స్వతంత్రించుకుంటావు లేదా అని మన వైపు చూస్తున్నాం. కాబట్టి మనం ప్రామిసెస్ వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ అది నీకు నిజంగా లైఫ్లో అప్లికబుల్ అవుతుందా అది మనం అప్లై చేసుకోవాలి మన జీవితంలో. దేవుడు మనకు చెప్తున్నప్పుడు ఆయన మోషే ఏమన్నాడు? నేను ఎవరు అని అడిగితే ఏం చెప్పమన్నాడు? నేను ఉన్నవాడును అనువాడును అని అన్నాడు. కాబట్టి మన దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు అంటే ఆయన అంటాడు, ఆయన చెప్పాడు అంటే ఆయన నెరవేరుస్తాడు. సో మన జీవితాల్లో వాగ్దానాలు దేవుడు చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆ వాగ్దానాలు నెరవేర్పులోకి మన జీవితాల్లో రావాలండి. ఇప్పుడు 10 మంది వస్తున్నాము ప్రార్థనకి, 10 మందిలో ఒకరి జీవితంలో నన్ను నెరవేరుతున్న వాగ్దానం నేను అందరు మీ చేతులు చూడాలంటే నా జీవితంలో నెరవేరుతుంది అని చూడాలనుకుంటాను, కానీ ఎక్కడ కనబడతాను అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది దేవుని వాక్యమందు, దేవుని వాగ్దానాలందు ఎంత శ్రద్ధ వహించి ఎంత సమయం మీరు గడుపుతున్నారని. ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని సరిదిద్దుకొని దేవునితో సమయం గడుపుతాడో ఆ వ్యక్తి ఆ వాగ్దానాన్ని పొందుకుంటాడు, స్వతంత్రించుకోగలదు. దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్పులోకి తీసుకొస్తాడు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండండి, ఏమని చెప్పిండు? ఇంతమందికి ఇన్ని గృహాలు ఇస్తా అని చెప్పిండు. ఒకరికన్నా ఇచ్చిండా? ఎలక్షన్స్ వచ్చేసాయి, ఇప్పుడు ఏమంటాడు? మళ్ళీ మైక్ల ముందు మళ్ళీ ఇస్తా అంటాడు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక 200 మందికి కూడా ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు అంటున్నాడు 12 ఎగ్జామ్స్ పెట్టిండు. నెరవేరుస్తున్నాడా? నెరవేరుస్తున్నాడు. ఎవరైనా ముఖ్యమంత్రి, సీఎం, రాష్ట్రానికి ఒక రాజు, మన తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజు అయినా అటువంటి వాడే వాగ్దానాలు చేసి అంతా హోదా కలిగి ఉండి కూడా అన్ని కోట్ల ఆస్తి కలిగి ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా నెరవేర్చలేకపోతున్నాడే. అయినప్పటికీ మనం కనువిప్పు కలగక
మనుషుల వైపే చూస్తున్నాం కానీ దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడని దేవుడి మీద ఏమాత్రమో మనం ఆధారపడతాం. సీఎం వస్తున్నాడు మన ఇంటి దగ్గరికి, నీకు ఒక వాగ్దానం చేస్తాడంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని కేసీఆర్ గారు మా ఇంటికి వస్తున్నారని 10 మందికి ఫోన్లు చేసి చెప్పుకుంటాం. సజీవమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం దేవుని పట్ల. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే నెరవేర్చేవాడు. కేసీఆర్ నెరవేర్చాడేమో, రేపు బీజేపీ వచ్చి అరగదొక్కిందనుకో కేసీఆర్ ఇంకా ఆచూకీ ఉండడు. ఇంకెవరో బండి సంజయ్ వీళ్ళో వాళ్ళో ఎవరో కూర్చుంటాం. మనుషులు వాగ్దానం చేస్తారు, నెరవేర్చలేకపోతారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆయన తప్పక నీ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొని వస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మోషతో అంటున్నాడు, నువ్వు ఎవరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడును అనువాడు. మన దేవుడు చెప్తాడు, ఆయన చేసి నిరూపించుకుంటాడు. రోషం కలిగిన దేవుడు ఆయన. ఈ లోకంలో మన భారతదేశంలో 33.44 కోట్ల దేవతలు ఉన్నాయేమో. ఇంతమంది భక్తులు వెళ్ళి ఇంతమంది ఆరాధిస్తున్నప్పటికీ ఏ దేవుడన్నా నేను నీ పాపాలు క్షమిస్తున్నా అని చెప్పాడా? యాటలను కొయ్యండి, పూజలు చేయండి, ఆర్తులను నింపండి, ఉన్న డబ్బు అగరబత్తలు పని ఉన్న డబ్బును కూడా తగలేయండి అని చెప్తారు తప్ప ఏ ఒక్క దేవుడన్నా ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్ అని చెప్పాడా? అయినా కానీ మనుషులు ఈ రోజుకి ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తుంది. విగ్రహారాధన దేవుడికి హేయమైనది. నా ఎదుట మరొక దేవుడు ఉండకూడదు అని ఆయన చెప్పాడు. అంత రోషం కలిగిన దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఆరాధిస్తున్నప్పుడు మనం గుర్తించాలి. ఎందుకు ఈ ఇంట్రొడక్షన్ చెప్తున్నా తెలుసా? ఏదో వస్తున్నామో ప్రామిస్ తీసుకున్నాం వెళ్ళిపోయినామంటే యువర్ లైఫ్ ఇస్ యూజ్లెస్. దేనికి పనికిరాదు నీ జీవితం. దేవుడిని నమ్ముకున్నాక, దేవుని యొక్క విశ్వసించినాక దేవుడు చేసిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలోనికి నెరవేరుస్తుంది. కనిపెట్టుకొని దేవుని సన్నిధిలోని ప్రభా ఈ నెలకి కావాల్సిన వాగ్దానము సంఘానికి నువ్వు అందించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటే, ప్రార్థనలో గడిపి ఆ వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాక ఆ వాగ్దానం మీకు మేము చెప్పేస్తే మీరు వినేసి వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగకరమని? అది మీకు ఉపయోగకరంగా ఉండాలి అంటే మేము ఎట్టి రీతిగా అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసామో అట్టి రీతిగా మీరు కూడా దేవుని సన్నిధిలో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని స్వతంత్రించుకునేవారుగా మన జీవితాలు సరిచేయాలి. అంటే ఈరోజు ప్రామిస్ చేశాడు దేవుడు అంటే ఆ ప్రామిస్ నిమిత్తమో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఫుల్ఫిల్ ఇట్ ఇన్ మై లైఫ్ లార్డ్ అని చెప్పాలండి. నా జీవితంలో నెరవేర్పులోనికి తీసుకురా ప్రభు అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పక నెరవేరుస్తాడు. లాస్ట్ మంత్ ఎంతమంది వచ్చారు ప్రామిస్ మెసేజ్ సర్వీస్కి? ప్రామిస్ ఏంటి? దానికన్నా ముందు తలుపు దగ్గర నిమిషాన్ని నేను తట్టుచున్నాను, మీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. అది సారాంశం. లాస్ట్ మంత్ ప్రామిస్. గాడ్ నోస్ యువర్ డీడ్స్. నువ్వేమైతే పనులు చేస్తున్నావో ఆయన సర్వము చూచేదే కూడా ఉన్నాడు. ఈరోజు ఆ వాగ్దానం నీకు ఇచ్చాడు అంటే నువ్వు దాని నిమిత్తం ప్రార్థన చేస్తేనే, ఆయన నిన్ను చూస్తేనే ప్రార్థన చేయడము, అప్పుడే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు కదా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయకపోయినట్టు ఆయన ఏం చెయ్యడు. నెరవేర్పులోనికి తీసుకొని రాలేడు. సో మన దేవుడు అంట మన క్రియలను చూస్తున్నాడు. విశ్వాసం అంటే సరిపోదు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం చనిపోయినాడు, ఫిలిప్పు పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, నన్ను రక్షించాడు అనుకుంటే సరిపోదు. అది మనం క్రియారూపంగా మనము దాన్ని ఈ యాక్షన్లో పెట్టాలి. నా కొరకు ఒక పరిశుద్ధమైన దేవుడు నా నిమిత్తము నన్ను రక్షించడానికి తను తాను సిలువకు అప్పగించుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇప్పుడు నేను పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నువ్వు కాచిన రక్తంతో నన్ను కడుగు అని నేను ఎప్పుడైతే క్రియారూపంగా నా విశ్వాసాన్ని నేను కనపరుస్తాను అప్పుడు దేవుడు చూస్తాడంట, ఆ ఫిలిప్ వచ్చాడు నిజంగా అన్ని విడిచిపెట్టాడు, వీడు పాప క్షమాపణ కొరకు వచ్చాడు అని. అప్పుడు ఆయన నన్ను పాపాల నుంచి క్షమిస్తాడు. క్రియలేని విశ్వాసము మృతము అని బయట చెప్పుచున్నాను. సో విశ్వాసం అందరికి ఉండొచ్చు, మరి క్రియలు లేకపోతే ఎవరికి లాభం?
పక్కనోనికి లాభకరం ఉంటుందేమో కానీ నీకైతే ఏమాత్రమో లాభకరము. అందుకని నీ క్రియలు ఎట్లున్నాయి? దేవుడి దగ్గరకు వస్తున్నావు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానంతో ఏం చేస్తున్నావు? ఒక వాగ్దానం తీసుకొని వెళ్ళి ఆ వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేస్తుంటే, దేవుడు నేను చూస్తుంటే, దేవుడు నేను చూసి ఆ వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్పులోకి తీసుకొని వస్తాను. కాబట్టి నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను అంటే. సో ఈ మంత్ మొత్తం ఏమేమైతే చేసామో అవన్నీ ఆయన చూసాడంట. ఈ మంత్లో మీ మమ్మీ డాడీ చూడకపోయి ఉండొచ్చు, మా అమ్మ డాడీ చూడకపోయి ఉండొచ్చు. నేను బయటకు వెళ్ళాను, ఏం చేశానో, ఎవరితో తిరిగానా, ఎవరితో తిరిగానా, అది దేవుడు చూసాడు. సో మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ మనం ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? ఎవరు చూసినా చూడకపోయినా సృష్టికర్త అయిన దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి ఒక్కరోజు నువ్వు లెక్క అప్పగించాను. చనిపోతాం కదండి, ఏమవుతుంది? ఏం కాదు, ఎవరికి లెక్క అప్పచెప్పాలి, లెక్క అప్పచెప్పాల్సిందే. చనిపోయినా నిన్ను ఆయన లేవనెత్తుతాడు, మళ్ళీ జీవంలోనికి తీసుకొని వస్తాడు. టాట తీసి ఏమేమి చేసినావన్నీ లెక్క అడుగుతాడు. లెక్క సరిగ్గా ఆయనకి సమానంగా తూలిందా సరిపోయింది, లేదు అంటే కనుక శిక్షకి అప్పగించేస్తాం. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దగ్గరకు వస్తున్నాం, మనం మన క్రియలు ఎట్లున్నాయి ఆయన చూసే దేవుడు అయినా. కాబట్టి అటువంటి దేవుడి దగ్గరకు వస్తున్నాం. మనము వాగ్దానాలు చేస్తున్నప్పుడు ఆ వాగ్దానాలు స్వతంత్రించుకొని ఆసక్తిని కనపరుస్తూ ఆయన పాదం ఎదుట మనం వేచి ఉండి, ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్పులోనికి ఇదే అయ్యా అని ఆయన తెచ్చేంత వరకు, నువ్వు అది స్వతంత్రించుకునే వరకు నువ్వు ఆయన పాదాలని ఏం చేయద్దు, విడిచిపెట్టద్దు. ఎప్పుడు రేవు దగ్గర ఏమన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. ఎవరైనా మోసగాడు, ఒక మోసగాడు దేవుడితోని పెనుగులాడి, రాత్రంతా పెనుగులాడి ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. అట్టి రీతిగా మనం కూడా మన ఆసక్తిని దేవుని సన్నిధిలో కనపరచాలి. ప్రభా వాగ్దానం చేసావు, నా జీవితంలో ఈ నెరవేర్పులకు తీసుకురా. ఆసక్తిని నువ్వు కనపరిస్తే అంట దేవుడు వాగ్దానాన్ని వెంటనే నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. నెల మొత్తం ఆగక్కర్లేదు. ఎన్ని డేస్ ఉన్నాయి? మంత్ 30 days ఉన్నాయి. సెప్టెంబర్ 30 days. 30 days ఆగక్కర్లేదు వాగ్దానం స్వతంత్రించుకోదానికి. నువ్వు ఆసక్తిని కనపరిస్తే, దేవుడి పట్ల ప్రేమను వ్యక్తపరిస్తే, దేవుడి సన్నిధిలో మోకరించగలిగితే ఈ రాత్రికే ఆ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈ నెల దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యం వచ్చాను. యోహాను సువార్త 18వ అధ్యాయము, అనాథులుగా మీ వద్దకు నేను వస్తును, చాలండి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ కమ్ టు యూ అంటున్నాడు. ఈ నెల వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను అనాథులుగా విడువను. ఇప్పుడు మనకు ఒక సామెత అందరికీ తెలుసు, ఏంది? దిక్కులేనోనికి అబ్బా, ఇదైతే ఫస్ట్ చెప్తారు. అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ అర్థం ఏంటి తెలుసా? అసలు దేవుడు అన్నట్టుడే లేడు. మనం ఫస్ట్ ఇదే చెప్తారు, దిక్కులేనోనికి దేవుడే దిక్కని. అందుకనే ఇట్లాంటి వాళ్ళు ఉంటారనే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేనే మీ దగ్గరికి వస్తా అంటున్నాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను నీ దగ్గరకు వస్తాను, నేనే నీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాథులుగా వదలను అని వాగ్దానం చేశాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే, ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరిని అనాథులుగా విడవడు? ఎవరు వీళ్ళు చెప్పాలి? చెబితే త్వరగా ముగిస్తాను. తెలుసుగా నా గురించి ఆలస్యం చేస్తారు, అరగంట ఆలస్యం వచ్చిందే అరగంట. ఇంకొకటి కూడా గుర్తించండి, దేవుని సన్నిధికి టైంకి రండి. 7 o'clock సర్వీస్ అంటే ఎప్పుడు వచ్చారు? 7:30కి వచ్చారు. దేవునికి స్తోత్రం, అయినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తారు. సో దేవుడి సన్నిధికి టైం పాటించి టైంకి రావాల్సిందిగా ప్రభుత్వ అందరికీ తెలియజేస్తారు. కాబట్టి నా ప్రశ్నకి జవాబు ఎవరైనా ఏదంటారా? ఎవరిని అయినా విడవడు అనాథులుగా, ఎవరి దగ్గరికి అయినా వస్తాడు. ఆయన నమ్ముకున్న వారు అందరూ నమ్ముకుంటారు. అందరు తిరుపతి కొండకు పోతారు, అందరూ నమ్ముకుంటారు. అందరి దగ్గర ఉంటాడా వెంకటేశ్వరుడు? అసలు ఆయన ఉంటే కదా, ఆ రాయి అక్కడ ఉంది, ఆయన మెడలు వేసుకొని తిరుగుతారు, వెంకటేశ్వర స్వామి అంటారు. అంటే ఆయన వీళ్ళతో ఉన్నట్ట?
ఆయన నమ్ముకున్న వారు కాదండి. దేవుని మీద నమ్మిక వస్తే సరిపోదు, విశ్వాసం ఉంటే సరిపోదు. ఇప్పుడు చెప్పాను కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. మరి ఏం కావాలి? ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరిని అనాథులుగా ఇవ్వడాడు? నీతిమంతులుగా ఉంటే వస్తాడా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసేటట్టున్నారు. చెప్పండి. ఈ వాక్యము కొద్దిగా శ్రద్ధ వహించి కొద్దిగా లోతుగా ధ్యానిస్తే కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, నేను నీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని అనాథంగా విడువను, నేనే మీ యొక్కకు వస్తాను అన్నాడు కదా. నేను మిమ్మల్ని విడిచిపెట్టను అనాథులుగా, కానీ నేనే మీ దగ్గరకు వస్తాను. ఒకరి దగ్గరకు వస్తాడు అని క్లారిటీ మీకు ఇవ్వాలంటే నిజమైన ఆరాధికుల దగ్గరికి మాత్రమే ఆయన వస్తాడు. అందుకనే బైబిల్ చెప్తున్నది, దేవుణ్ణి ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తేనే. వెళ్ళి గుడి ముందు గంట కొట్టేసి గుడి చుట్టూ 4 సార్లు తిరిగేస్తే దేవుడి దగ్గరికి రాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నావు, అది నీ వెళ్తాను. దేవుడు కానివ్వండి, దేవుడు అని గంట ఉంది, ఆయన వినడం తెలిసి, చెవులున్నాయి కూడా ఆయన వినడం తెలిసి ఆ గంటని మోగించి గుడి చుట్టూ 4 సార్లు తిరిగి, దేవా చల్లగా చూడయ్యా, నిన్ను నువ్వు చల్లగా చూసుకో సరిపోతుంది, ఆయన చూడడం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాదు. ఈ దేవుడు మాట్లాడుతున్నది, యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఎవరైతే ఆత్మతోనూ సత్యంతోనే ఆయన ఆరాధిస్తారో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తారు. వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టరు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూపించాలా మీకు? పౌలు శీలలు, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 24-26 వాక్యాలు. వాళ్ళు సువార్త నిమిత్తము వాళ్ళు పట్టబడినప్పుడు, చెరసాలలో వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళు ఏమాత్రము జడియక, ఏమాత్రం అధైర్యపడక, ఏమాత్రము బాధపడక ఆ చెరసాలలో ఉండి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారంట. ఆ చెరసాలలో ఉండి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చెరసాలో వద్దలైపోయి వాళ్ళ చేసిన సంఖ్యల్లో విడిపోయినాయి. ఎందుకు వాళ్ళ జీవితంలో అట్లా జరిగిందంటే, దే ఆర్ ద ట్రూ వర్షిపర్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు నిజమైన ఆరాధకులు. అందుకనే వాళ్ళకి వాక్యము వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో అని వాళ్ళు ఆలోచించలేదు, అధైర్యపడలేదు, కానీ వాళ్ళ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడిని స్తుతించడము నేర్చుకున్నారు. అట్టి రీతిగానే మన జీవితాల్లో కూడా మన దగ్గరికి దేవుడు చెప్పాడు కదా, ఉన్నాడు కదా, వచ్చేస్తాడు కదా, అనాథులుగా విలువడు కదా అంటే సరిపోదు. నిన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు, ఎవరు నీ పట్ల శ్రద్ధ నీ మీద లేదా, నిన్ను పట్టించుకోకుండా నిన్ను అనాదిగా విడిచేసినప్పుడు ఆ సమయంలో కూడా నువ్వు దేవుడిని నిత్యంగా ఆరాధించేవాడుగా ఉన్నావు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించే వాళ్ళ దగ్గరికి ఆయన వస్తా అంటాడు. ఈరోజు నిజంగా దేవుడిని మనము ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించడము నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకుంటాం? అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఎక్కడైనా కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ అంతా వర్క్ చేయడానికి వచ్చారు కదా, వర్క్ ముందు ఏం చేస్తారండి? ఆ వర్క్ సంబంధించిన రిలేటెడ్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కొద్దిగా కోచింగ్ తీసుకుంటాం. మరి దేవుణ్ణి ఆరాధించాలా, ఆత్మతో సత్యంతో అంటే ఎట్లా ఆరాధించాలా, ఎక్కడ నేర్చుకోవాలి? అది వ్యక్తిగతంగా ఆయనతో సావాసం కలిగి ఉన్నప్పుడే. సంఘపరంగా నువ్వు సంఘానికి నువ్వు అంటగట్టబడతావేమో, సంఘానికి అంటబడితే నీకు ఉపయోగకరం ఏముండదు, దేవునితో అంటగట్టబడదు. అందుకనే యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు నాకు అంటగట్టబడితేనే మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు మనం దేవునికి అంటగట్టబడాలంట అంటే సరైన సహవాసం దేవునితో కలిగి ఉండాలంట. దేవుడు నేను చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడుగా చూడకూడదు. దేవుడిని నమ్ముకున్న బిడ్డగా చూడద్దు. నువ్వు ఆయన కంటికి ఎక్స్ప్రెసివ్గా నువ్వు కనబడాలంటే ఆయన ట్రూ వర్షిపర్, నేను నిత్యంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని అన్నట్టే మన జీవితాలు మనము అట్టి రీతిగా మనం ఆరాధించడం నేర్చుకోలేక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాను. సో దేవుడి దగ్గరకు వస్తున్నాం. మనము ఎవరి దగ్గరకు వస్తాడు అంటే పౌలు శీలల దగ్గరికి వచ్చినట్టు వాక్యం మనకి తెలియజేస్తాం. కాబట్టి ఆ వాక్యాన్ని చదువుతున్న మనము పౌలు శీలల వల్ల మనం నిజంగా దేవుడిని ఆరాధించే వారు ఉన్నాం. మన కష్టాల్లో, శ్రమల్లో, ఇంపుల్లో, ఇబ్బందుల్లో, ఒంటరితనంలో, లేమిలో దేవుని కొరకు జీవించేవారు పౌలు శీలలు. ఈరోజు నువ్వు నేను ఎవరి కొరకు జీవిస్తున్నాము చెప్పాలి అక్క. మా డాటర్ కొరకు, మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారండి? అమ్మ నాన్న కొరకు చెప్పండి, పర్వాలేదు. ఇంటి వారు వాళ్ళ జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే, డెసిషన్ తీసుకోకపోతే
దట్ ఐ విల్ స్టాండ్ ఫర్ మై గాడ్ అని వాళ్ళు నిజంగా దేవుడిని ఏమాత్రమో ఆరాధించరు. అందుకని యేసుప్రభు వారు అంటారు, నన్ను వెంబడించు కోరు వాడు తల్లినైనాను తండ్రినైనాను ఎవరినైనాను విడిచిపెట్టకపోతే వాడు నాకు శిష్యుడు కాలేదు. కాబట్టి ఈరోజు నిజమైన ఆరాధకులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నేను నిజంగా దేవుడి వరకు ఒక డెసిషన్ తీసుకున్నాను, దట్ ఐ విల్ వర్షిప్ హిమ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్. ఒంటరిగా వచ్చినావు ఈ భూమి మీదకి, ఒంటరిగా వెళ్ళిపోతావు. పోనీ లేదంటే అట్టడిగా ఒంటరిగా వచ్చావు, మా అమ్మ నాకు జన్మనిచ్చింది, మా అమ్మ మా ఇంట్లో ఉంది కదా అంటావా? మీ అమ్మ పుట్టడం నీతో ఉంటలే, నువ్వు మీ అమ్మకు పుట్టావు. నువ్వు పెద్దగా ఈ వయసు వచ్చి పెళ్లి చేసేంత వరకు మీ అమ్మ నీతో ఉంటుందేమో. దాని తర్వాత మీ అమ్మ సమయం గడిచినాక ఆమె వెళ్ళిపోతుంది. ఉండాల్సింది నువ్వే. ఈ క్లారిటీ ఎందుకు మీతో మాట్లాడుతున్నా అంటే, ఎందుకు వియోజించి చెప్పాల్సి వస్తుందంటే, జీవిస్తున్నా నువ్వు. డిడ్ యూ మేక్ అ పర్సనల్ డెసిషన్ దట్ ఐ విల్ లివ్ ఫర్ యూ గాడ్ అని? దేవాన్ని నీ కొరకు జీవిస్తానని ఒక తీర్మానం చేసుకున్నావు ఆయనతో. ఎవరేమో నువ్వు తీర్మానం చేసుకోకుండా ఆయన ఆరాధించేవాడుగా ఉన్నావేమో. దేవుడిని ఆరాధనకి ఏమాత్రము ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ దట్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ హిమ్. ఈరోజు మనం ఆయన కొరకే బతకాలంట. ఎందుకు ఆయన కొరకు బతకాలి? ఏడేనా ఎక్కడుందో? పలానా దేవుడు ఉన్నాడంటే పలానా గుడిలో ఉన్నాడని చెప్తారు. మరి ఈ దేవుడు ఎక్కడ? బైబిల్ చెప్పొచ్చు, అది ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. మన దేవుడంట ఒక మనిషి కాదు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మలోని దేవుడు గుర్తించాలంట మనని ఏమని? నిజమైన ఆరాధికులని. అప్పుడే నీ దగ్గరకు వస్తాడు, నిన్ను అదాదిగా విడవాడు. ఈరోజు చాలాసార్లు మనం దేవుణ్ణి ఆరాధించడం తెలుసుకోక వాక్యం చదివేసుకున్నాం. ఏమని? నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను అని చదివేసుకున్నాం. అంటే మనం అనుకుంటూ ఉంటాము, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభా ప్లీజ్ ప్రభా నువ్వు అన్నావు కదా నాకు విడిచిపెట్టనని, నువ్వు రాయా అని చెప్పి ప్రార్థన చేసేసుకుంటాం. అంతే. ప్రార్థన చేసేసుకుంటే అనుభవం అది కాదండి కావాల్సింది. నిజంగా ఎవ్వరు లేని ఒంటరి స్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు ఆయన వచ్చి నిన్ను ఆదుకోవాలా, ఆదరణ వారి దగ్గర నుంచి పొందుకొని వాడు. అది నిజమైన అన్యున సావాసం అయినది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్వీట్ కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మతో ఒక మంచి సావాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుడిని ఆరాధించగలుగుతామండి. మనంతటా మనకు మంచి స్వరం ఉందని దేవుడిని ఆరాధించగలుగుతాం. ఒకవేళ నువ్వు మంచి పాటలు పాడే వ్యక్తిగా ఉండి కూడా నువ్వు దేవుడిని ఆరాధిస్తావు, రెండు పాటలు పాడేస్తే దేవుడికి ఇష్టకరం కాదు. దేవుడికి ఎవరి పాటలు ఇష్టము? ఎవరైతే పూర్ణ హృదయంతో ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే ఆయన అంగీకరిస్తారు. సో పౌలు సీల జీవితంలో కూడా అదే చేశాడు. వాళ్ళు అంత కష్టంలో ఉంటున్నప్పటికీ when they started singing in the prison, God really appreciated them. వాళ్ళ దగ్గరకు ఆయన వచ్చి వాళ్ళని పిలిపించాడు. ఆయన సన్నిధిని వాళ్ళ దగ్గరికి పంపించాడు. రెండవగా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు శిష్యుల ఇంటికి పోయినప్పుడు ఒక స్త్రీ వస్తుంది. ఏం పట్టుకొని వస్తుంది? అత్తర బుడ్డిని పట్టుకొని వస్తుంది. చాలా విలువైనది. ఇట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ ఇన్ ద వరల్డ్ అంటారు. అంటే ఆ పర్ఫ్యూము ఆ స్త్రీ ఒకవేళ అమ్ముకొని ఉంటే ఆమె కాకుండా, ఆమె కుటుంబం కాకుండా, ఆమె వెనుక వస్తున్న తరాలు కూడా బ్రతికేంత విలువైన అత్తల బుడ్డిని తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయన పాదాలని తన చుట్టూతో వెంట్రుకలతో అడిగినట్టు బైబిల్ చెప్తుంది. దట్ ఈస్ ద ట్రూ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఆ నిజమైన ఆరాధన మనకు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ స్త్రీని ఎందుకు నేను ఎగ్జాంపుల్గా తీసుకొని వచ్చాను అంటే, ఆమెకు ఉన్నదంతట్లో విలువైనది తీసుకొని వచ్చి దేవుడి పాదాల దగ్గర పెట్టడము ఆమెకు తెలుసు. ఈరోజు మీ నా జీవితం కూడా అంతే. మన దగ్గర ఏమున్నాయని కాదు, ఈ హృదయం తీసుకొని వచ్చి దేవుడి దగ్గర ఇవ్వడం. ఈ హృదయం ఈరోజు అందరికి ఇచ్చేస్తాం లోకంలో. బాయ్ ఫ్రెండ్కి, గర్ల్ ఫ్రెండ్కి, భార్యకి, భర్తకి, వీళ్ళకి, వాళ్ళకి. చాలా భయంకరమైన లోకంలో ఉంటున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? ఈరోజు నిజంగా నా హృదయం నేను దేవుడికి ఇచ్చాను. ఈరోజు మన హృదయమైన కోరుకుంటాను. ఎనభై గ్రంథంలో అంటాడు, హృదయము చాలా మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు వాడు.
యువర్ హార్ట్ ఇస్ డిసిట్ఫుల్ అని బైబిల్ చెప్తున్నారు. ఎవడో మోసం చేయక్కర్లేదు. చాలా మంది చెప్తుంటారు స్త్రీలు కాకపోతే పురుషులు, ఆ అమ్మాయిని మోసం చేసిందని, ఆ అబ్బాయిని మోసం చేశాడని. ఎవరో మోసం చేయక్కర్లేదండి మిమ్మల్ని, నీ హృదయమే నేను మోసం చేస్తుంది, అది గుర్తించాను. అందుకని ఈ హృదయం చేత మోసపోకుండా ఉండాలి అంటే మనం ఈ హృదయాన్ని కాపాడే దేవుడి చేతిలో పెట్టేవాళ్ళు. హృదయం తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో పెడితే పాస్టర్ గారు ఏం చేస్తారు? పాస్టర్ కూడా ఒక మనిషి కదా, వాడు మంచోడైతే దాన్ని కాపాడతాడు, చెడ్డోడైతే పాడు చేస్తాడు. అట్టి రీతిగానే ఈరోజు మనుషులు లోకంలో మోసపోతున్న దేనికి తెలుసా? వాళ్ళు దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నాయి. దేవుడికి నీ దగ్గర నుంచి ఏమీ కోరుకుంటాడు ఆయన? నీ హృదయంలో చోటు కోరుకుంటున్నాడు, నీ హృదయమే కోరుకుంటున్నాడు ఆయన. నీ హృదయం కానీ నువ్వు ఈరోజు ఆయనకి ఇవ్వకుండా ఈరోజు ఉన్నావేమో నీ జీవితంలో మోసపోతుంది. కాబట్టి ఇప్పటికే మోసపోయినావు. అపవాది అయిన సాతానంట, సర్పం అంట మనుషులను ఆల్రెడీ మోసపరిచేస్తున్నాడు. వీఆర్ డిసీవ్. వాడి మాటల చేత ఈ లోకంలో మనము ఆల్రెడీ మోసపోయినాం. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, నేనే మార్గము జీవము సత్యము ఉన్నాను. కాబట్టి ఈ రోజు కన్నా ఆ మోసం నుంచి మీరు బయటకు వస్తే, నా యొద్దకు వస్తే, నీ హృదయం నాకు ఇస్తే, నిజంగా నువ్వు నన్ను ఆరాధించగలిగితే నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు నిజంగా ఈరోజు నీ హృదయం దేవుడికి చేతికి అప్పగిస్తే ఆయన నిన్ను అనాదిగా విడిచిపెట్టు. నీ తల్లైనా, నీ తండ్రైనా, నీ తోపుట్టులైనా, నీ రక్త సంబంధులైనా నిన్ను ఒకరోజు వదిలేసే రోజు రాబోతుంది. ఒకరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఆ రోజు దేవా రా అంటే రాడు. ఈరోజే నీ హృదయమైన చేతిలో పెడితే ఆ రోజుకి నిన్ను కాపాడుతాడు. ఆ రోజు నేను వచ్చి అయినా ఆదుకుంటాడు అని దేవుడు తెలియజేస్తాడు. ఈ జీవితంలో ఎవరి మీద మనం ఆధారపడకూడదు, కానీ కేవలం దేవుని మీద ఆధారపడే వారుగా మనం ఉంటాం. వాళ్ళే నిజమైన ఆరాధికులు. దేవుడే సర్వము, దేవుడే సమస్తం. ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నా ఆయన వల్లనే కలిగి ఉంది. ఈ భూమి మీద మనం ఏమైనా చూస్తున్నామంటే కేవలం ఆయన వల్లనే అవి కలిగి ఉంది. మనంతటా మనకేం రాలేదు. మన మమ్మీ మన డాడీ మనకు జన్మనిచ్చారు, అంతేగాని వాళ్ళ భూమిని సృష్టించలేదు. కాబట్టి ఆయన వల్లనే సమస్తము మనము కలిగి ఉన్నామండి. ఆయన లేకుండా ఏమీ లేదు. ఈరోజు నీ జీవితం కూడా అర్థం లేకుండా ఉన్నదేమో. అర్థం లేని నీ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు నాకు ఇస్తే కనుక దాన్ని అర్థకరంగా చేస్తాను, దాన్ని ఒక విలువైన పాత్రగా నేను మారుస్తాను. సో ఈరోజు నీ నా జీవితంలో ఏది విలువైనది దేవుడు కోరుకుంటున్నాడు అది ఆయనకి ఇచ్చేవారుగా మనము ఉండాలి. అప్పుడే ఆయన నీ దగ్గరకు వస్తాడు, అప్పుడే నేను ఆదుకుంటాను. అనాదిగా విడిచిపెట్టను అని చెప్పేసి మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మిమ్మల్ని ఏమో చేయాలి అని నేను చెప్తలేదు, ఉద్దేశించి చెప్తలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ పాకెట్లో వచ్చినానండి, దేవుని గుడికి వచ్చాను, చర్చనే కాదు దేవుని దగ్గరికి వచ్చాను. అందరూ ఏం చేస్తారు? భక్తులు దేవునికి ఏమిస్తారు? కానుకలు సమర్పిస్తారు. ఇప్పుడు నీ జీవితం నీ జోబిలో వచ్చావు, నువ్వు ఏ ఆలోచన లేదు, వచ్చావు కాబట్టి ఫ్రెండ్స్ రమ్మన్నారు కాబట్టి నువ్వు ఏం చేస్తావు? వాళ్ళ ముందు ఇవ్వాలి కాబట్టి నీ జోబులో ఉన్న ధనంలో 100 రూపాయల నోట్ తీసి వేసేస్తావు. కానీ దాని లోపల దాచుకుని నోట్లు ఎన్ని ఉన్నాయి? 2000 నోట్ల ఒక 4 ఉన్నాయి, 500 నోట్ల ఒక 4 ఉన్నాయి. కానీ నువ్వు 100 రూపాయలు ఇచ్చావు. అక్కడే నీ సమర్పణ అర్థమైపోతుంది దేవుడికి. ఏమని తెలుసా? విలువైనది నువ్వు ఆయనకి ఇవ్వలేకపోయావు, విలువలేని 100 రూపాయలు ఆయనకి దృష్టిగా దేవస్థానంలో వేసేస్తావు. దేవుడిని నా 2000 రూపాయలు నోటు ఇవ్వమని అడగలే. ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలని చెప్తాను. సో మన జీవితాలు అట్లనే మనము ఏదైతే మనకి కావాలి అని అనుకుంటామో అది మనం దాచుకుంటామంట దేవుడికి చెప్పాలి. ఈరోజు మన హృదయం కూడా అంతే. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చేస్తామంటే గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉంటాం, అది తిరిగి మన దేవుని ఆమె దగ్గర తీసుకోవాలంటే లేకపోయి గొడవలు. అందుకని ఆమె దగ్గరే వచ్చేస్తాం. అది పాడు చేసినా, ఏడిపించినా, బాగు చేసినా, పాడే వదిలేసినా కూడా అట్లా ఉండిపోవాలంట. అది మళ్ళీ మనం తీసుకోలేమో, తిరిగి దేవుడికి అప్పగించే మార్గం. అదే రీతిగా కాదు, మనలో ఏది ప్రాముఖ్యమైనది విలువైనదో అది దేవుడికి మనము ఇచ్చేవారుగా ఉన్నప్పుడే ఆయన మీ దగ్గరకు వస్తాను. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అని బైబిల్ చెప్పుచున్నాడు. అంటే ఆపద అందరికి వస్తుంది, అందరూ ఆదుకోవాలి కదా దేవుడు వచ్చి. ఇప్పుడు కష్టాలు అందరూ ఉన్నాయి, ఇటు
చర్చిలోనే చాలా మంది యవనస్తులు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, చాలా మంది ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ చాలా మందిలో ఒక 5 మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా 6 మందికి రాలేదు. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఆదుకోలేదు దేవుడు? ఈ ఐదుగురికి ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? ఈ 5గురు ఉద్యోగం ఎందుకు పొందుకున్నారు తెలుసా? వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో వేచి ఉండి, నిజంగా ఆయన సహాయం కొరకు ఎదురు చూసి, నిజంగా ఆయనని ఆరాధించే వారుగా ఉన్నారు. ఆ ఇంకా 6 మంది సంగతి ఏంటి అంటారా? వాళ్ళు వచ్చారు, పేరుకి ప్రార్థన చేసుకున్నారు, దేవుని సన్నిధిలో పొందుకోవాల్సింది పొందుకోక, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వక, అనాలోచనగా కూర్చొని ఉన్నారు. చేస్తాడులే దేవుడు అని ధీమా వ్యక్తపరుస్తూ అట్లా నిరుత్సాహంలో మిగిలిపోయింది. అట్టి రీతిగా మన జీవితాలు కూడా చాలాసార్లు ముందుకు కొనసాగిపోతుంది. అట్టి రీతిగా కాదండి, ఏదైనా దేవుడి కొరకు చేయాలంటే అది ఇష్టపూర్వకంగా చెయ్యి. కార్పెట్లు వేస్తావా, మందిరం ఊడుస్తావా, తడిబట్ట పెడతావా, ఎవరని చెప్పడం కాదు. అవకాశం దేవుడిని కలగజేస్తే, మనసు దేవుడిని కలగజేస్తే వచ్చి నువ్వు ఇష్టంగా చేయాలి. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, వచ్చి బ్రదరు సిస్టరు వచ్చి కార్పెట్లు వేయడమ్మా, మందిరంలో ఒక్కడనే ఉన్నాను, నాకు ఒకరు సహాయం చేసేటోళ్ళు లేరు, మళ్ళీ వాక్యం నేనే చెప్పాలా, అన్నీ నేనే చూసుకోవాలా, మళ్ళీ వచ్చిన వాళ్ళకి ప్రార్థనలు నేనే చేయాలా అని నేను చెప్పాను. వర్క్ నాకు దేవుడు ఇచ్చిన శక్తి కొద్ది నేను చేసుకుంటుంటా, నాకు అప్పగించాడు, అది డ్యూటీ. ఆ డ్యూటీ నేను ఎట్లా చేయాలా? కష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేయాలి. ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ₹1,00,000 శాలరీ నెలకు వస్తాడు, వాడు ఎట్లా చేస్తాడు? కష్టంగా చేస్తాడా? కష్టమైనా కానీ ఇష్టంగా 8 గంటలలో 12 గంటలైనా కూర్చొని చేస్తాడు. ఎందుకంటే 30వ తారీఖుకి ఏమొస్తుందంట? ₹1,00,000 వస్తుంది. ఆ 1,00,000 వస్తుంది కాబట్టి అదే శాలరీ తక్కువ అయితే ఇష్టంగా చేయడం, కష్టంగానే ఆ లక్ష్యం ఉంది కాబట్టి, ధనాపేక్ష వాడికి ఉంది కాబట్టి ఇష్టంగా కష్టమైన ఇష్టంగా మార్చుకుంటాం. అదే రీతిగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం ఎట్లున్నది, మనం ఏమిస్తున్నామైనా విలువైన దీని దగ్గర నుంచి దేవుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అది కాలంలోకి వచ్చిన కయ్యను హేబెలు అర్పణ అర్పించారు. ఎవరు అర్పణ ఆయన స్వీకరించాడు? హేబెలు అర్పణ ఆయన స్వీకరించాడు. కయ్యను స్వీకరించలేకపోయాడు. కయ్యానికి నిజమైన ఆరాధించే మనసు లేదు. ఏదో ఒకటి ఇచ్చేసాంలే దేవుడికి. కయ్యాను అనుకున్నాడు, ఎందుకు ఇవ్వాలి దేవుడికి? ఏం చేసిందని ఇవ్వాలి? ఏదో ఒకటి ముఖాన్ని కొడితే సరిపోతుందిలే. ఆ నిజమైన గ్రాటిట్యూడ్ లేదు. కానీ హేబెలు జీవితంలో చూసినట్లయితే ఒకటే గుర్తించగలిగాడు, ఏం తెలుసా? ఈరోజు నేను ఏవైతే కలిగి ఉన్నానో అవి కేవలము ఆయన నాకు ఇచ్చాడు. దానిలో శ్రేష్టమైనది, అన్నిటికన్నా విలువైనది, అన్నిటికన్నా ఆరోగ్యకరమైనది నా దేవుడికి నేను ఇవ్వాలి అని 2 బదులు అనిపించాడు. ఆయన హేబెలు యొక్క బదిని అంగీకరించాడు. అట్టి రీతిగా నువ్వు ఏది ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎటువంటి హృదయంతో ఇస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. సో దేవుడు ఎటువంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. అందరి దగ్గరికి రాడు, క్రైస్తవుల దగ్గరికి రాడు. బాప్తిజం తీసేసుకుంటే కల్వరి టెంపుల్కి వెళ్ళిపోతే, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతే రాడు దేవుడు. అనాదిగా నేను విడిచిపెట్టే ఉంటాడు. నువ్వు అనాది వల్ల నువ్వు గుర్తించలేని స్థాయిలోనే, గుడితనంలోనే నువ్వు ఉండవు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుడికి నువ్వు ఇవ్వలేని స్థితిలో. అందుకని ఈ రోజు కన్నా దేవుడు కోరుకుంటున్నది ఒకటే, నా కొరకు ఏదైనా చేస్తే కనుక ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చెయ్యి. అప్పుడే నేను మీ దగ్గరికి, కష్టాల్లో ఉంటున్నప్పుడు మీ తల్లిదండ్రులు నీ దగ్గరికి రాకపోవచ్చు, ఫ్రెండ్స్ నీకు సహాయం చేయకపోవచ్చు, ఎవరో ఒక రూపాయి ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా మిగిలిపోవచ్చు. ఆ సమయంలోనే నువ్వు దేవుడిని ఆరాధించే బిడ్డగా ఉంటే కనుక ఆయన సహాయం నీ యొక్కకు పంపిస్తుంది. ఆయన పంపించడమే కాదు కానీ ఆయన చెప్పుచున్నాడు, నిశ్చయముగా నేనే నీ దగ్గరికి వస్తాను. ఈజ్ అ గాడ్ హూ కంఫర్ట్స్ us. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనల్ని ఆదరించే దేవుడు, ఆదరణ కలిగించే దేవుడై, ఆదరణను మనం ఆయన దగ్గర నుంచి పొందుకునే వారమై ఉండాలి. అంటే నిజమైన ఆరాధకులుగా మన జీవితాలు మార్చబడాలి. మనం నిజంగా మన అనుదిన జీవితంలో ఆయనని ఆరాధించే వాళ్ళు ఉండాలి. ఈరోజు నిజంగా నేను అడుగుతూ ఉంటాను కదా, ఎంతమంది నిజంగా ప్రార్థన చేసుకుంటారని అందరు చేసుకుంటున్నాం అంటారు, ఎంతమంది బైబిల్ చదువుతున్నామంటే అందరు చదువుతాం అంటున్నారు. కానీ ఎంతమంది నిజంగా ఆరాధన చేస్తున్నారు ప్రతిదినం జీవితం? హాస్టల్లో ఉంటే హాస్టల్లో, టెరస్ మీద ఉంటే టెరస్ మీద, లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు దేవుడిని స్మృతిస్తూ ఆరాధిస్తూ పోతున్నాం, నడుచుకుంటారు. మనం ఫుల్ టైం వర్షిపర్స్గా ఉన్నాం.
ఎప్పుడన్నా దేవుని స్తుతి మన నోట కలిగి నిత్యము ఆయన స్తుతి నా నోట ఉన్నది అని భక్తులు సెలవిస్తున్నారు. వీ హ్యావ్ టు కీప్ ప్రైజింగ్ హిమ్ ఆల్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్. మనం బ్రతికి ఉన్నంత కాలము ఆయన స్తుతించేవారుగా ఉండాలనే ఆయనని నేర్పరచుకుంటాం. కానీ మనం ఆదివారం వచ్చినప్పుడు స్తుతి ఆరాధన చేస్తాము, నెక్స్ట్ సండే వరకు మళ్ళీ స్తుతి ఆరాధన మన జీవితాల్లో ఉంటాం. అటు రీతిగా మన జీవితాలు అంటే మార్చుకోవాలని దేవుడు తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే పూర్వ ఎగ్జాంపుల్గా పేద విధవరాలు యేసు ప్రభు వారు ఎక్కడున్నారట చెప్పాలా? మార్కు సువార్త 12:41-44 ఎక్కడున్నాడంట యేసు ప్రభు? ఏంటండి కానుక పెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు అని బైబిల్లో తెలియజేస్తుంది. ఎందుకు? దేవుడైన యేసు ప్రభు వారు ఈ భూమి మీద సజీవుడై ఉన్నప్పుడు, మానవ శరీరం ధరించుకొని మనిషిలాగా ఉన్నప్పుడు ఆయన మందిరంకి వెళ్ళి కానుక పెట్టే దగ్గర ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఇప్పుడు కానుకలనే ఎవరికి తెలియకుండా వేస్తాం కదా, మరి ఆయన కానుక పెట్టే దగ్గర ఎందుకు కూర్చున్నాడు అంటే ఎవరు ఏమి వేస్తున్నారని చూడడానిక? అప్పటికి చాలా మంది వచ్చి వాళ్ళ నగలు విలువైనవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ తీసుకొని వాళ్ళ వేయడము చూస్తా కూర్చున్నాడు. అంతలో రానే వచ్చింది ఎవరు? ముసలమ్మ, పేద విధవరాలు. ఆమె వచ్చింది. ఆమె దగ్గర ఏముందంటే తెలుసా? షీ హ్యాడ్ ఓన్లీ 2 pieces of silver coin in her hand. సమస్తము ఆమె దగ్గర ఉన్నది ఆమె రెండే. ఆ 2 కాయిన్స్ తీసుకొని వచ్చి కాంకపట్టిలో వేసేసుకున్నాం. అది చదువుకుంటూ వస్తే ఏమర్థమైంది మనకి? దేవుడికి ఏం ఆయన చూడడు, కానీ ఏ హృదయంతో ఆయనకి ఇస్తున్నాం అనేది చూసుకోవచ్చు. గాడ్ ఈస్ నాట్ లుకింగ్ అట్ యువర్ ఆర్ట్. నువ్వు ఎట్లా వేషం వేస్తున్నావు దేవుడు చూడడు, ఎటువంటి హృదయంతో ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. సో అప్పుడు దేవుడు అంటూ ఉంటాడు అక్కడ, మీ అందరిలో సమర్పించిన కానుక విలువైనది ఎవరిది తెలుసా? ఈమెదే అని ఆమెని చూపిస్తాను. అక్కడ గ్రహింపు మనకు రావాలి. ఏంటి తెలుసా? దేవుడికి నేను నా శాలరీలో ఇచ్చేస్తున్నా కదా, మరి దేవుడు అయినప్పుడు నా పట్ల కార్యం ఎందుకు జరిగిస్తలేదు? నా బిజినెస్లో నేను దేవుడికి 10,000 ఇచ్చేస్తున్నా కదా, నాకు అభివృద్ధి ఎందుకు వస్తలేదు అని కాదు. ఎటువంటి మనసు పరిస్థితి, కృతజ్ఞత భావం కలిగి ఈరోజు ఒక 10 రూపాయలు మన చేతిలో ఉంది అంటే, అమ్మో 10 రూపాయలు నాదే అనుకుంటాం. అది నీది కాదు, దానిలో 1 రూపాయి దేవుడు ఇస్తేనే నీకు నువ్వు కలిగి ఉంది. ఆ 10 రూపాయల్లో కూడా ఆయనకి ఇయ్యాలా వద్దని వెనకాడి చిల్లర మార్చుకొని 1 రూపాయి ఇచ్చే మనస్తత్వం మనిషి అటు రీతిగా కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఈరోజు నువ్వు ఆయన కానుకల గురించి దేవుడు మాట్లాడతలేదు, కానీ నువ్వు ఆయనకి ఏది స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్య ధ్యానము ఏ హృదయంతోనే చేస్తున్నావు? నిజంగా నువ్వు భక్తుడైనా? భక్తులంటే ఎవరు? భక్తులంటే ఎవరండి? దేవుడు చూపిన బాటలో నడుచుకునేవాడు. దేవుడు ఒక మార్గం చూపించాడు, ఆ మార్గంలో నడుచుకునేవాడు వాళ్ళు భక్తులు. ఎందుకంటే ఆయన గురువు అయి ఉన్నాడు. శిష్యులు ఏం చేస్తారు? గురువు మాటని జవదాడతారా? దాటరు. ఒకవేళ జవదాడితే ఏమవుతుంది? పక్కకి త్రోసలేదు. వాళ్ళ సమస్త కానీ లేకపోతే వాళ్ళ ఏదైతే ఉంటుందో దానిలో ఏమాత్రమో మనం ఉండలేమన్నా. వాళ్ళు చెప్పినట్టు పాటిస్తేనే అతి రీతిగానే మనము కూడా దేవుని దగ్గర వెళ్తున్నాము. నిజమైన భక్తి చేసేవారు. ఆయన చూపిన భక్తి బాటలు మనం నడుచుకోవాలి. ఆయన చూపిన బాటలు ఈరోజు మనం అన్నీ కూడేసుకుంటుంటాం. బ్యాంక్ బ్యాలెన్స్, ఎఫ్డీలు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడేసుకుంటుంటాం. ఎందుకు? దాచిపెట్టుకో. బైబిల్ అడుగుతున్నది దాచిపెట్టుకుంటున్నా. నేను ఈరోజు రాత్రి నేను ప్రాణం అడిగితే దాచిపెట్టుకున్న 5 లక్షలు ఎవరు అనుభవిస్తారు? ఉంది అని దాచుకోవడం కాదు, కానీ దేవుడు ఇచ్చాడు అని ఆయనకి ఇవ్వడం నేర్చుకో. హృదయాన్ని ఆయనకి ఇవ్వచ్చు. నీ డబ్బు దేవుడు ఆశిస్తాడు.
నువ్వు ధనవంతుడుగా ఒక ఉన్నత స్థాయిలో దేవుని చేత ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ జీవితం ఉండాలని ఆయన ఉద్దేశించింది. ఈరోజు నువ్వు నిజంగా రీతిగా ఆయన చిత్త ప్రకారం నువ్వు నడుచుకుంటే, నీ హృదయంగానే నువ్వు ఈరోజు ఆయనకి ఇస్తే, ఆయన నిన్ను తప్పగా విడిచిపెట్టగా ఆయన నీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క విషయంలో నీకు సహాయము చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టుగా అదే పాదనిబంధంలో అబ్రహాం ఎవరిని ఫలించారండి? కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఎన్ని కుమారులు ఆయనకి? ఒకడే కుమారుడు. అది కూడా ఎంతకాలమైనా పుట్టాడు? కొన్ని సంవత్సరాలు వేచి ఉంది. ఆమె నిండు ముసలితనంతో నింపబడినప్పుడు ఆయన కూడా విశ్వాసంతో దేవుడి వైపు చూశాడు. విశ్వాసంతో దేవుడి వైపు చూసినప్పుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు గమనన్నాడా? మళ్ళా పరీక్షించాడు. ఏమని పరీక్షించాడు? అబ్రహామా లే, ఈ కుమార్తె తీసుకొని ఎక్కడికి పోతున్నాడు? మోరియా కొండ మీదకి వెళ్ళి నాకు బలి ఇచ్చేయి. ప్రభువా, ఏమన్నా పిచ్చా నీకు? 75 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించి 20 సంవత్సరాలు వేచి ఉండమని నన్ను ఆపి అన్ని పెట్టుకుంటుంటే 25 ఇయర్స్ అయినా మళ్ళీ నువ్వు ఇచ్చావు. నన్ను ఎందుకు మళ్ళీ తిరిగాడుతుంది? ఏమైనా బుద్ధి ఉందా? లేకపోతే ఏమైనా మతిపోయిందా అని అడగాలి కదా. అడగలేదు. ఈ హ్యాడ్ ఫైట్ ఇన్ గాడ్. నా దేవుడు 70 సంవత్సరాలు ప్రార్థన ఆలకించి 20 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చినప్పటికీ ఈరోజు మళ్ళీ తిరిగి అడుగుతున్నాడే. భార్యతో కూడా ఒక మాట చెప్పకుండా తన భార్యను తీసుకొని కుమార్తెను తీసుకొని బలియడానికి సిద్ధపడి అక్కడ దేవుడు ఏం చూశాడు కదా సార్? హృదయాన్ని చూశాడు, ఆ సమర్పణను చూశాడు. కొడుకు అడిగాడు, డాడీ బలియడానికి వెళ్తున్నాం కదా డాడీ, మరి ఏది కొట్టేలేదు. విశ్వాసంతో ఏం చెప్పాడు కదా? దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. మన జీవితాలు కూడా అంత విశ్వాసంతో నింపబడాలని. విశ్వాసి అని పిలువబడితే సరిపోదు క్రైస్తవుడు. విశ్వాసం మీద ఉన్న దేవుడి దగ్గరకు వస్తుంది. ఎట్టి విశ్వాసంతో వస్తుంది. నిజంగా అనాదిగానే నిన్ను విడువను అన్నాడే. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏంటి నా బ్రతికిట్లు అయిపోయింది, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, మా తల్లి నన్ను అర్థం చేసుకోలేకపోతుంది, మా అన్నదమ్ములు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని డిప్రెషన్కి గురైపోతున్నావే. అక్కడ దేవుడిని జ్ఞాపకం వస్తలేదు. అక్కడ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు తెలుసా? నీ కార్యక్రమంలో సరైన సహవాసం ఉన్నట్లే. ఆయన నేను అనాదిగా విడిచిపెట్టకుండా నీతోనే ఉన్నాడు, నీ దగ్గరికి వస్తాడు అని నువ్వు విశ్వసించినప్పుడు అటువంటి విశ్వాసం నేను కలిగి ఉండాలి అని దేవుడు. అదేవిధంగా మనం చూసినట్టయితే లూకాసు వార్త 22:41 నుంచి 43 వాక్యాల్లో యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి 43లో జీసస్ సరెండర్ ఎవ్రీథింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క చిత్తానికి సమస్తాన్ని అప్పగించి ఉన్నాడు. అంతేనా? చదవండి ఒకసారి. లూక్ చాప్టర్ 22 verses 41. మోకాల్లోని తండ్రి, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును దాకా అని ప్రార్థించాడు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు కదా. క్రైస్తవులందరూ యేసుప్రభు దేవుడాన్ని మొక్కుతారు, లేకపోతే అన్యులు క్రైస్తవులు అంటే యేసయ్యను పూజించేవారు అని అంటారు కదా. మరి ఆయననే ఏమంటున్నాడంటే, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తము జరిగించు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 15th చాప్టర్లో అంటాడు, తండ్రి ఇంకా నేను ఒక్కరమే, ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. మా దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే త్రియేక దేవుడే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురిని కలిగి ఉన్నది. ఆ గాడ్ ఇస్ అ ట్రయాంగిల్ గాడ్. ఫాదర్ లేకుండా సన్ లేడు, సన్ లేకుండా పరిశుద్ధాత్ముడు లేడు. కాబట్టి తండ్రిని నువ్వు విశ్వసించినప్పుడే, కుమారుడిని నువ్వు అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో యాక్సెప్టబుల్గా ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు యాక్సెప్టబుల్గా ఉంటావు, అంగీకారంగా ఉంటావో, అప్పుడే ఆయన నిన్ను అనాదిగా విడవక
వెళ్ళి షడ్రక్ మెషక్ అబెద్నెగో ముగ్గురు యవనస్తులు బబులోను పట్టణం దేశంలో వాళ్ళు పట్టబడి బానిసులుగా వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళబడ్డారు. అక్కడ రాజు ఒక విగ్రహాన్ని తయారు చేసి మీరు దీనికి సాష్టాంగ నమస్కారం చేయకపోతే కనుక మీ ముగ్గురిని నేను ఏం చేస్తాను, అగ్నిగుండంలో పాడేస్తాను అని శాసనము రిలీజ్ చేశాను. ఓ రాజా, నువ్వు ఏమి చేసినా మేమైతే మా దేవుణ్ణి తప్ప వేరే ఒక విగ్రహం ముందు మేము నమస్కరించము అని చెప్పి వెంటనే రాజు కోపం వచ్చింది. వీళ్ళని అగ్నిగుండంలో వేసేయండి అని ఎన్నిసార్లు వేడి చేయించడాన్ని, అగ్నిగుండాన్ని ఎన్నిసార్లు వేడి చేయించడండి ఆయన, ఎన్నిసార్లు అంటే దాన్ని బట్టి మీరు ఎవరు బైబిల్ చదువుతలేదు అని క్లారిటీగా అర్థమైంది. 7 సార్లు చెప్పవా, చెప్పాలా గట్టిగా రాని అలా మాట. మిమ్మల్ని ఏం సీక్రెట్లు చెప్పమంటారు, దేవుడు వాక్యం చెప్పమని. మీ సీక్రెట్లు నేను అడగట్లేదు, దేవుడి యొక్క ఆత్మలు ఏమో తెలుసుకోవాలని చెప్తాను. 7 సార్లు వెయిట్ చేసి ఈ ముగ్గురిని షడ్రకు మెషకు అబెద్నెగోని వేసేయండి అంటే ఆ టైంలో కూడా వాళ్ళు ఏం భయపడి సంతోషంగా అరే షడ్రక్ అరే మెషక్ అందులో మనకేం కాదురా, మన దేవుడు మనసులో ఉన్నాడురా అని చెప్పి వాళ్ళ అగ్నిలో పాడేసినప్పటికీ సంతోషంగా అగ్నిలో దేవుడిని స్తుతిస్తూ ఆ రాత్రి అంతా రాజు పెద్ద పట్టదు ఎందుకు ఇట్లా చేశాడు. రాజు ఎందుకో డౌట్ వచ్చి అగ్నిగుండంలో చూస్తే 4వ వ్యక్తి ఉన్నాడు. దానికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసు, అక్కడ ఎవరైతే ఈ షడ్రకు మెషకు అబెద్నెగో దేవుని బిడ్డలు నిజమైన ఆరాధికులు వీళ్ళని అగ్నిగుండంలో పాడేదానికి వెళ్ళారో వాళ్ళు మారి మసైపోయి చచ్చిపోయారు. కానీ వీళ్ళైతే అగ్నిలో ఉండి కూడా అగ్నిలో దేవుడిని స్థుతిస్తూ ఉన్నారు. వీళ్ళు నిజమైన ఆరాధికులు కాబట్టే వాళ్ళతో అగ్నిలో దేవుడు 4వ వ్యక్తిగా ప్రత్యక్షం. దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టే అగ్ని వాళ్ళని చాలలేదు. ఆ పొగ కూడా వాళ్ళ బట్టలు కంటుకోలేదంటారు. అంత గొప్ప దేవుడు మంది. షడ్రకు మెషకు అబెద్నెగోని అగ్నిగుండంలోనే విడిచిపెట్టిన దేవుడు ఈరోజు నిన్ను విడిచిపెట్టడం, విశ్వాసం కలిగి ధైర్యాన్ని కలిగి దేవుడు స్థుతించడం నేర్చు, ఆరాధించడం నేర్చు, దేవుడి కొరకు జీవించడం నేర్చు. అట్టి రీతిగానే అక్కడే దానియేలు తీసుకుపోయి ఏం చేస్తారు, సింహాలు భూమిలో వేసేసారు. దానియేలు సింహాలలో ఏమనుకున్నాడంటే రాజు వీళ్ళు పొద్దునకి దానియేలు అని పిలిస్తే ఏమాత్రమో స్పందన ఉండదు అనుకొని రాత్రి నిద్ర పట్టకుండా ఉన్నాడు. పొద్దున్నే కంగారుగా చేసి ఎంత చూసినప్పుడు దానియేలు బ్రతికి ఉన్నాడు. సింహాలు మౌనంగా కూర్చొని అప్పుడు రాజు గుర్తించగలిగాడంట, నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. అటువంటి సాక్ష్యం ఈరోజు క్రైస్తవులు మనం కలిగి ఈరోజు మన దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటారు. ఏది గొప్పతనం లేదు. ఈరోజు మన దేవుడు గొప్పవాడు అని ఇతరులు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? తీర్పు తీరుస్తారు మనుషులు. పీపుల్ విల్ జడ్జ్ ద సైజ్ ఆఫ్ అవర్ గాడ్ బై ద కాస్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. మనం ఎంత ఆరాధన చేస్తామో మన దేవుడు అంత గొప్పవాడని దేవుడిని ఎరగని వారు నీ ఆరాధన ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఒక క్రైస్తవుడికి ప్రార్థన వాక్యగణం ఉంటే సరిపోదు, కానీ స్తుతి ఆరాధన అనేది కలిగి ఉంది. ఆ స్తుతి ఆరాధన మనలో ఉన్నప్పుడే దేవుడి దగ్గర మనం అంగీకారంలో మనము ఉంటాము అని దేవుడు తెలియజేస్తాం. యేసు ప్రభు వారు అన్నారు, ఏమని చెప్పారు యోహాను సువార్తలో, ఐ విల్ నాట్ లీవ్ యువర్ ఆర్ఫన్స్, ఐ విల్ కమ్ టు యూ. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఏమంటున్నారు సార్ చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మేము మిమ్మల్ని తీసుకొని పోతాం. ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తాడంట దేవుడు తెలుసా? ఇప్పుడు క్రైస్తవులందరూ నమ్ముతారు, విశ్వసిస్తారు. ఏంటి అంటే ప్రభు రాకడ సమయం అవుతుంది, ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. క్రైస్తవులందరూ ఎత్తబడతారు అనుకుంటారు, ఎత్తబడరు. ఎవరైతే షడ్రకు మెషకు అబెద్నెగో వలె, ఎవరైతే అబ్రహాము వలె, ఎవరైతే
పౌలు శీలలు వలె, ఎవరైతే దానియేలు వలె నిజమైన ఆరాధన ఆత్మతో సత్యంతో చేసిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. ఈ వాక్యం కూడా దేవుడు ఎవరికి పెట్టాడు తెలుసా? క్రైస్తులకు కాదు. నిత్యంగా ఆయనతో యుద్ధాలు ఉండాలి అని కోరిక కలిగిన వారికి మాత్రమే, ఆ ఆసక్తిని కనపరిచిన వారికి మాత్రమే, అట్టి రీతిగా వాళ్ళ జీవితాలు మలుచుకొని ఆ నిత్య రాజ్యంలో నేను కూడా ఉండాలని వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని వాళ్ళ హృదయాలను ఇచ్చిన వారు మాత్రం కోసమే ఆయన గృహాలు సిద్ధపరుస్తుంది. ఈరోజు హృదయము మోసకరమైన వ్యాధిని మనం చదువుకున్నాం, తెలుసు, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మోసకరమైన హృదయంతో మనం ఇంకా మోసపోవడం మంచిదా, లేకపోతే ఇంకా మోసపోకుండా హృదయం తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టడం మంచిదా? దేవుని చేతిలో పెట్టడం మంచిది. నువ్వు దేవుని చేతిలో నీ హృదయాన్ని పెడితే దాన్ని ఆయన కాపాడతాడు, ఆయన నేను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. అట్టి రీతిగానే ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడు, శిష్యులతో ఏం చేస్తాడంట, ఈ కంఫర్టెడ్ దెన్, ఆదరణకరమైన మాటలు చెప్పాడు. నేను వెళ్ళుట మంచిది. దానికన్నా ముందేమన్నాడు, మీ హృదయాల్ని కలవరపడనీయద్దు. ఈరోజు కలవరం లేకుండా క్రైస్తవులు లేడన్నట్టు ఒకటి జనంగా మనం ముందుకు వెళ్ళిపోతుంది. కలవరం లేకుండా ఉండాలంట. వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వీ షుడ్ జస్ట్ కీప్ ప్రైజింగ్ గాడ్ అండ్ మూవింగ్ ఆన్. అంతే. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగిపోవాలంతే. ఈరోజు మనము అన్నిటికీ వరి అయిపోతుంటే నువ్వు ఆయనతో నడిచేవాడిగా ఉండవు, ఆయన అనుగ్రహించే గృహంలోనికి ఏమాత్రము చేరేవాడిగా నువ్వు ఉండవు అని దేవుడు తెలియజేస్తాడు. 28వ వాక్యం ఒకసారి చదవండి. అదే అధ్యాయం. మీరు వింటారు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా మీరు సంతోషం. Yet you heard me saying, I am going away, I am coming back to you, if you love me. ఇప్పుడు మనం ఏం చేయాలంట చెప్పాలా, ముగించేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంట, దేవుణ్ణి ప్రేమించే మార్గం. దేవుడిని ప్రేమించడం అంటే ఆయన వాక్య ప్రకారం మన జీవితాన్ని మార్చుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకోవడం. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్ అని దేవుడు చెప్తుంది. కాబట్టి దేవుడిని నిజంగా మనం ప్రేమిస్తున్నాము, భక్తి చేస్తున్నామంటే అది నిజంగా ఈజ్ ఇట్ రియల్లీ యాక్సెప్టబుల్ టు హిమ్. అది నిజంగా దేవుని దృష్టికి అంగీకారమైనది. ప్రతి సండే నువ్వు చర్చికి రావచ్చు, ప్రతి సండే కానికివ్వచ్చు, ప్రతి సండే పాట పాడవచ్చు, ప్రతి సండే ఏదో ఒకటి మంత్రంలో చేయొచ్చు. కానీ చేస్తున్నది అది దేవుని దృష్టిలో అంగీకారం. నిజంగా అది దేవుని దృష్టిలో అంగీకారం అయితే యూ విల్ రియలీ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క సన్నిధిని నీ అనుదిన జీవితంలో అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకి చెవియోకి దాని ప్రకారం మన జీవితాన్ని నడుచుకొని ఆయననే మన దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ఆయన మన దగ్గరికి రాని క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుడిని ఆయన వాళ్ళ దగ్గరికి రాణిస్తాడు. అందుకనే యెర్మయా ప్రవక్త అంటాడు కదా, ఈ ప్రజలు చెప్పండి నోటితోనే స్థుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని చెప్తున్నారు. అదే మళ్ళీ యేసు ప్రభు వారు కూడా సువార్తలో చెప్పుకుంటూ ఏమని చెప్పాడు, దీస్ పీపుల్ విల్ ఆనర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ. ఈరోజు నిజంగా నువ్వు వాళ్ళలో ఒకటి ఉన్నా, అట్టి రీతిగానే వాళ్ళలాగానే నువ్వు ఉన్నాయేమో, ఆ మోసం నుంచి బయటకు రాయొచ్చు. ఆయనే నీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి ఆయన రాని సిద్ధపరచు, నీ జీవితాన్ని నీ హృదయాన్ని సిద్ధపరచు. ప్రభు రానని ఇన్వైట్ హిమ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరినైనా ఇంటికి పిలవాలంటే ఏం చేస్తాము, పెళ్ళికి పిలవాలంటే ఏం చేస్తాము, చెప్పండి ఏం చేస్తామండి? కార్డు ఇస్తాం. కార్డు కన్నా ముందు ఏముంటుంది, ఇన్విటేషన్ కార్డు అని ఉంటుంది. ఇన్విటేషన్ అనేది ఇస్తాం. అంటే వాళ్ళని వెళ్ళి మా కుమార్తెలో మనవరాలో పెళ్ళి ఉందండి రండి అని చెప్పి వీ విల్ ఇన్వైట్ దెమ్. అట్టి రీతిగానే మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తిగతంగా ఉండి ప్రేయర్ లైఫ్ నీకు ఉంటే ఎవరో ఉన్నారో ఎవరో చూస్తున్నారో కాదు, నీ అంతటా నువ్వు అలవాటు చేసుకొని దేవా నా హృదయంలో నువ్వు రా అని వాళ్ళని ఇన్వైట్ చేస్తే నేను నిర్వహిస్తాను. సో ఆత్మతోనూ సత్యంతో ఆయనని ఆరాధించేవారు. సో ఈ సెప్టెంబర్ మాసంలో
నిజంగా దేవుడిని ఆత్మతోని సత్యంతోని ఆరాధించడానికి నువ్వు సిద్ధపరచుకుంటావా? సిద్ధపరచుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరి దగ్గరకు వస్తాడు దేవుడు? భక్తుడు అంటాడు కదా, కీర్తన 23 వాక్యంలో, కారాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమో నా యొద్దకు రాదు. ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, ఐ విల్ నాట్ ఫియర్, బట్ థౌ ఆర్ట్ విత్ మీ అండ్ యువర్ స్టాఫ్ కంఫర్ట్ మీ, యువర్ లార్డ్ అండ్ యువర్ స్టాఫ్ కంఫర్ట్ మీ. దేవుని యొక్క వాక్యము మనతో ఉంటే ఆయన మనతోని ఉంటాడు. అప్పుడు మరణం వచ్చినా కూడా మనం ఏమాత్రమో భయపడతాం. క్రైస్తవులో ఉన్న గొప్పతనం దేవుడు పెట్టింది ఏం తెలుసా? వాడు మరణానికి భయపడగలంట. దేవుడికి ఇస్తుంటాం. హల్లెలూయా. చాలా మంది మరణం అనగానే అయ్యా చచ్చిపోతారా అని ఒక భయం వచ్చేస్తుంది. భయపడదు. భక్తుడు అంటా ఉంటాడు, పత్రికల్లో భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ఈజ్ టు బి ప్రెజెంట్ విత్ ద లార్డ్. ఈ శరీరంలో నేను కనుమూస్తే నా ప్రభు సన్నిధిలో నేను కనుమూస్తాను. అటువంటి ఆరాధన మనం అందరము కలిగి ఉన్నాం. అటువంటి శుభప్రదమైన నిరీక్షణతో వీ షుడ్ హ్యావ్ దట్ బ్లెస్డ్ హోప్ విచ్ గాడ్ హస్ గివెన్ us. దేవుడు ఒక నిరీక్షణని ఇచ్చాడు మనకి. న్యాయంతో విశ్వసించండి. ఆ విశ్వాసం మనం కనపరిచి విశ్వాసంలో సంపూర్ణతలోనికి వెళ్ళినప్పుడే నిజమైన ఆరాధన అనేది దేవుడు మనకి నేర్పిస్తాడు. ఆ నిజమైన ఆరాధనను కలిగి ఉన్నప్పుడే ఎటువంటి కష్టకృష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఆయన మీ దగ్గరకు వస్తాడు. నిన్ను అనాదిగా ఏమాత్రమో విడిచిపెట్టదు. కాబట్టి క్రైస్తవులందరి దగ్గరికి దేవుడు రాడు, మీ సెప్టెంబర్లో నా దగ్గరకు వస్తాడని దేవుడు సంతోషపడక్కర్లేదు. నిజమైన ఆరాధనను కలిగి ఉండి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడం నేర్చుకొని మీ హృదయమైన ఇస్తేనే నేను దగ్గరికి వస్తాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నెల మొత్తము మనని మన కాశీ కాపాడి నడిపించిన కాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా, గత మాసమంతాలైనా నీ రెక్కల నీడ మమ్మల్ని భద్రపరిచి కాశీ కాపాడా ప్రభా. నీకు ఇష్టంగా మేము జీవించినప్పటికీ ప్రభా, నీకు విరోధంగా మేము జీవించినప్పటికీ, దూరంగా మేము జీవించినప్పటికయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ నూతన మాసంలో 1వ తారీఖు సెప్టెంబర్ మాసంలోనైనా మమ్మల్ని ప్రవేశింపబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఈ వాక్యాన్ని నైనా ధ్యానించడానికి నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చేస్తావు. మాకు ఇచ్చిన ప్రామిస్ని బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు చేస్తావు. అనాథులుగా మిమ్మల్ని విడువను, నేనే మీ యొద్దకు వస్తాను, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, కొంతమంది నిజమైన ఆరాధికులు కూడా మేము ధ్యానించున్నాం ప్రభా. అట్టి రీతిగానైనా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. అట్టి రీతి ఆరాధననైనా మేము కలిగి జీవించడం మాకు నేర్పించండి ప్రభా. సంపూర్ణంగానైనా నీ మీద ఆధారపడి ప్రభా, ఆ నిజమైన ఆరాధన, నిజమైన ఆత్మతోనూ సత్యంతోనైనా నిన్ను ఆరాధించే కృపను, అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ఆత్మలో దర్శించండి. పరిశుద్ధ ఆత్మతోనైనా బిడ్డను మీరు ప్రతి ఒక్కరిని మీరు సంధించండి ప్రభా. మీరేనైనా బిడ్డని బలపరచండి కదా. నిజంగా భక్తులు సెలవిచ్చిన రీతిగా ప్రభా, నిత్యము ఆయన స్తుతి నా నోటనున్నది అని ప్రభా, అట్టి రీతిగానైనా మా జీవితాల్లో మా నోటనైనా నిత్యమునైనా నీ స్థుతిని మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. ప్రతి నిత్యము నిన్ను ఆరాధిస్తూ నిన్ను కొనియాడుతూ నీ కొరకు జీవించేవారుగా ప్రభా, నీ రాకడ కొరకునైనా మిమ్మల్ని స్తుతించేవారుగా ప్రభా, మా ప్రతి ఒక్కరినైనా ఈ ఆరాధన ఆత్మతోనైనా మమ్మల్ని నింపండి. అట్టి రీతిగా నిన్ను ఆరాధించేవారుగానైనా మా ప్రతి ఒక్కరినైనా నేను సరిచేయండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం అనుగ్రహించండి. నేను వెళ్ళటం మంచిది, మీకు మరొక ఆదరణకర్తని మీ వద్దకు నేను తండ్రిని అడిగి వేడుకొని పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనతోనేనైనా మా సావాసం మేము బలపరచుకొని ప్రభు, ఆయన చూపిన మార్గంలో మేము నడుచుకొని ప్రభు, ఆయన బోధిస్తున్నప్పుడు ఆ మాటకి సువియోగి ప్రభు మా జీవితాలు పూర్ణంగానైనా నీకు సమర్పించుకొని ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడి నీ బిడ్డలు కదా నువ్వు చూపిన మార్గంలో నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతాం. నెల మొత్తంలో బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఏ కష్టాల్లో, ఏ ఎక్కువలో, ఏ ఇబ్బందుల్లో, ఏ శ్రమల్లో, ఏ బాధల్లో అయితే మీ బిడ్డలు ఉన్నారో ప్రభు, ఈ వాక్యం చేతనైనా వాళ్ళతో మాట్లాడి ఉన్నారు. మీరేనైనా వాళ్ళ దగ్గరకు వస్తా అన్నారు. ఆ విశ్వాసం కలిగి ప్రభా, నీ సన్నిధిలో వేసి ఉండే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. మీ సహాయాన్ని పొందుకొని ప్రభా, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు, ఆ వాగ్దాన్ని నేను స్వతంత్రించుకున్నాను అని సంతోషం వ్యక్తపరిచే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. బిడ్డలకు మీరు తోడుగా వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులకు బట్టి నీకు వందనాలు చేస్తాను. మంచి ఆరోగ్యం బిడ్డలకి బట్టి దయచేయండి. వాళ్ళు చేస్తున్న పనులు మీరు దీవించండి, ఆశ్రయించండి. లెక్కన ఉంటున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ ప్రభా, నీ సన్నిధిలో మోకరించి ప్రభా, నీ సహాయం కోరుకునైనా వేచి ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు మీ చేతులతో పంపిస్తున్నాను.
నిలబత్తము కావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలైనా బిడ్డలకి మేము అనుగ్రహించండి. అన్నిటికన్నా ముఖ్యంగా నైనా బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయండి. అంతింటున్న ఆహారాన్ని పరిశుద్ధపరచండి. వాళ్ళు ఉంటున్న స్థలాల్లోనైనా మీ సన్నిధినైనా మీ కాంతినైనా బిడ్డలకు మీరు తోడవంచండి. ప్రతి దినము వాక్యం అనే వెలుగు చేతనైనా వాళ్ళు వెలిగింపబడుతున్నారా ఈ చీకటి లోకంలోనైనా నీ కొరకునైనా సాక్షులు వలె ప్రకాశిస్తూనైనా మీ ఆత్మచేత నడిపింపబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు మీ చేతులకు అప్పగిస్తుంది. మీ చేతులకి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అదే యేసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన ఏసు రక్తమే చేయండి, శివ రక్తమే చేయండి, ప్రభు ఏసు రక్తం సంపూర్ణం ఇచ్చేయండి. అపాది అంతా కొట్టి నాశనం ఏసయ్య పరిశుద్ధ నామం స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పెద్ద అందరికీ వందనాలు.